తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, కళాకారులకి, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అన్నిటికంటే ముఖ్యంగా రైతులకి, అలాగే ప్రైవేటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి, ఇలా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కోవాలి, ఏ సమయంలో బాగుంటుంది, అలాగే ఏ సమయంలో మనం కొత్త పనులు ప్రారంభించుకోవచ్చు, గురుబలం ఉందా లేదా, ఇలా అనేక విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా ముఖ్యంగా వివిధ రాశుల్లో జన్మించినటువంటి స్త్రీలకి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలతో పాటు చర్చిస్తూ, ఈ సంవత్సరం అపజయాల నుంచి జయం కలగడానికి, గత సంవత్సరం కంటే ఈసారి సంవత్సరం జీవితం మెరుగ్గా ఉండడానికి ఎటువంటి చిన్నపాటి పరిహారాలు చేసుకోవచ్చు అనేటువంటి విషయాల గురించి అన్నీ కూడాను కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా. ఈ పరాభవ నామ సంవత్సరంలో చిట్ట చివరిదైనటువంటి మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మీనరాశి వారికి గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జన్మరాశిలోనే శని సంచార ప్రభావం, ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఉన్నది. అంతేకాకుండా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు కూడాను ప్రధానంగా మే 31వ తారీఖు వరకు కూడాను అర్ధాష్టమ గురు ప్రభావం, ఇటు జన్మశని ప్రభావం వెరసి కాస్త ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది, ముఖ్యంగా పెద్దల యొక్క సహాయ సహకారాలు అందకపోవడం, చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఒడిదుడుకులు, కష్ట నష్టాలు, ఆర్థిక బాధలు, సమస్యలు అనేటువంటివి పెరుగుతూ ఉండడం, అందరూ ఉన్నా ఏకాకిగా ఉండేటువంటి పరిస్థితి రావడం, ఎవరూ మీ యొక్క ఆవేదనని, మీ యొక్క బాధని అర్థం చేసుకొని ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించలేకపోవడము, నా అనుకున్న వాళ్ళే దూరం జరుగుతూ ఉండడము, అలాగే మనం అప్పులు ఇచ్చినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ మనకు తీర్చలేకపోవడం, మనం రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి రావడము, అలాగే ముఖ్యంగా ఉద్యోగాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి రావడం, ఇలా ఒకటా రెండా మానసికమైనటువంటి సంఘర్షణ, అలాగే జరిగేటువంటి పనులకి కూడా మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండడం అనేటువంటిది ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా జన్మశని ప్రభావము, గురువు కూడా అర్ధాష్టమ గురు ప్రభావం మే 31వ తారీఖు వరకు ఉండబోతుంది. అయితే మీనరాశి వాళ్ళు భయపడాల్సినటువంటిది, కలత చెందాల్సినటువంటి అవసరం లేదు. గురు రూపంలోనే, రాష్ట్రాధిపతి రూపంలోనే అద్భుతమైనటువంటి సమయం జూన్ 1 నుంచి అక్టోబర్ 30 మధ్య కాలంలో కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఎన్ని సమస్యలు ఒడిదుడుకులైనప్పటికీ కూడాను ఆ సమస్యలన్నీ కూడాను పరిష్కారం అనేటువంటిది జరగబోతుంది. తద్వారా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఏదైనా కానీ కాస్త ఆశావాహ దృక్పథం, జీవితంలో పైకి ఎదుగుతాము, అన్ని విధాలుగా సమస్యను ఎదుర్కొని మనం అనుకున్నది సాధించగలుగుతామనేటువంటి యొక్క నమ్మకం మాత్రం జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్యకాలంలో మీకు ఏర్పడుతుంది. అంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని తదనుగుణంగా పెద్దల యొక్క సహాయ సహకారాలతో, సూచనలతో ముందడుగు వేసి మీరు గనక ప్రయత్నాలు కనుక మొదలుపెట్టినట్లయితే విజయం మిమ్మల్ని వరిస్తుంది. కానీ వీటన్నిటికీతో పాటుగా దైవానుగ్రహం తప్పని, ఎందుకంటే గత జన్మ కర్మకి కారకుడైనటువంటి శని ప్రభావం కూడా ఈ యొక్క సంబంధించినటువంటి రాశిలోని స్థితి పొందిన కారణం చేత దైవానుగ్రహంతోనే అన్ని దోషాలని దాటి మీరు ముందడుగు వేస్తారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి గురు షష్టమ రాశి సంచార ప్రభావం చేత రుణ బాధలు ఎక్కువగా అవుతుండడము, వ్యాపారాల్లో ఇప్పటి వరకు మీ దగ్గర క్రెడిట్ తీసుకొని ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ మీకు తీర్చలేకపోవడము, మీరు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు మొహం చాటేయడం, ఇలాంటివి జరుగుతుంటాయి. ఆర్థిక పరంగా నష్టాలు అనేటువంటివి జరిగేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అధికారులు ఉన్నత ఉద్యోగుల యొక్క ఆగ్రహానికి గురవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ సమయంలో ఎదురవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మళ్ళీ జనవరి 24 నుంచి ఉగాది వరకు మళ్ళీ కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మళ్ళీ తిరిగి కోల్పోయినటువంటి వైభవం జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఎలా ఉన్నదో అదే విధమైనటువంటి స్థాయి కూడా మళ్ళీ ఉంటుంది. అంటే మొత్తం 7.5 నెలల పాటు గురువు అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత ఎన్ని ప్రభావాలు ఎదురైనప్పటికీ కూడాను మీకు యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క మీనరాశి వారికి వ్యయ రాహువు డిసెంబర్ 5 వరకు ఉన్నటువంటి కారణం చేత గృహంలో చోర భయము, అగ్ని భయము, ఏదో జరిగిపోతుంది, ఏదో ఇబ్బందులు అవుతాయని ఒక భయాందోళనతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడుపుతారు. అంతేకాకుండా కేతువు 6వ స్థానంలో ఉండి సంపూర్ణంగా యోగాన్ని కలగజేస్తూ డిసెంబర్ 5 వరకు ఉంటే ఆ తదనంతరం కేతువు 5వ స్థానంలో ఉండి సరైన నిర్ణయాన్ని తీసుకోలేనటువంటి పరిస్థితిని కలగజేస్తాడు. కానీ రాహు మళ్ళీ యోగ స్థానంలోకి వచ్చి అత్యద్భుతమైనటువంటి పెద్దల యొక్క సహాయ సూచనలతో ఈ రాహువు మకర రాశిలో సంచారం డిసెంబర్ 5 నుంచి చేస్తారు. కాబట్టి అది యోగిస్తుంది. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే జూన్ 1 నుంచి అక్టోబర్ 30, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలలు, అలాగే జనవరి 24 నుంచి ఉగాది వరకు అంటే 2.5 నెలలు, మొత్తం 7.5 నెలలు మీకు సంపూర్ణంగా అనుకూలంగా ఉండబోతుంది. మిగతా 4.5 నెలలు అనుకూలంగా ఉండదు. ఈ 4.5 నెలల్లోనే జీవితంలో చూడాల్సిన నష్టాలు, కష్టాలు, అన్ని ఇబ్బందులన్నీ చవి చూస్తారు. కానీ ఆ 7.5 నెలలు ఈ యొక్క గురువు యొక్క ప్రభావం, రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం చేత అన్ని సమస్యల నుంచి బయటపడగలిగే మార్గాన్ని మీరు సుగమం చేసుకుంటారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి నిరుద్యోగస్తులకు ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి కోరుకున్న చోట బదిలీలు జరుగుతాయా, ఎప్పుడు మంచి జరుగుతుంది, అలాగే ఉన్న సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వేరే కొత్త సంస్థల్లోకి ప్రవేశం చేయాలంటే ఏ సమయంలో ప్రయత్నం చేయాలి, మరీ ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ నడిపే వ్యక్తులకి బిల్స్ ఎప్పుడు పాస్ అవుతాయి, కొత్త కాంట్రాక్టులు ఎప్పుడు చేజిక్కించుకుంటారనే విషయం గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం 15 మే నుంచి 14 జూన్ వరకు ఉన్నటువంటి కాలం అనుకూలము, అలాగే 17 ఆగస్టు నుంచి 16 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలము అనుకూలమైనటువంటి సమయము, అలాగే 16 డిసెంబర్ నుంచి 12 ఫిబ్రవరి వరకు ఉన్నటువంటి కాలము అనుకూలమైనటువంటి కాలముగా ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఎప్పుడూ కూడా అందరికీ ఒకే రకంగా యోగము, అందరికీ ఒకే రకంగా అవయోగం ఉండదు. ఎప్పుడూ మంచి ఉండదు, ఎప్పుడూ చెడే ఉండదు. చెడు వచ్చినప్పుడు కుంగిపోకుండా, మంచి వచ్చినప్పుడు సంతోషపడకుండా, మనకు దైవానుగ్రహం ఉన్నట్లయితే చెడులో కూడా మనకు మంచి జరిగే విధంగా ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహం వల్ల కలుగుతాయి. కాబట్టి ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణముగా అందరికీ అందించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఏప్రిల్ 1వ తారీఖు చైత్ర పౌర్ణమి రోజున ఉన్నటువంటి నక్షత్రాల్లో అతి శీఘ్ర ఫలితాన్ని ఇచ్చేటువంటి హస్త నక్షత్రం ఉన్నటువంటి రోజున మన పీఠం ఆధ్వర్యంలో నవగ్రహ పాశుపత మంత్ర హోమం, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, అలాగే సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమం, రుద్రహోమంతో పాటుగా విద్య, ఉద్యోగ, దాంపత్య, వివాహ ప్రాప్తి కోసమే లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాడు ఈ యొక్క కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోదలిచినట్లయితే ఏప్రిల్ 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే రాశిలోనే కుజగ్రహ సంచారం 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు జరుగుతున్నది. ఈ కారణం వల్ల ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం, అలాగే కుజుడు కూడాను జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఒక రకమైనటువంటి వైరుధ్య భావము, వియోగము, మళ్ళీ కోరిక కలగడం, అంటే ఏ పని ఎందైనా ఆసక్తి కలుగుతుంది, అంతే విధంగా విరక్తి కూడా కలుగుతుంది అనే విషయాన్ని గమనించుకోవాలి. 11 మే నుంచి 19 జూన్ వరకు ఉన్నటువంటి సమయం కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు జరిగేటువంటి అవకాశము, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి, శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆస్తి సంబంధమైనటువంటి వ్యవహారాల్లో చర్చోపచర్చలు జరుగుతాయని చెప్పవచ్చు. 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటాయి. విదేశీయానానికి చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ఏలినాటి శని ప్రభావం, అర్ధాష్టమ కుజ ప్రభావం. ఈ సమయం మాత్రం ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండదు. చేసే ప్రతి పనులలో ఒక అడుగు ముందుకు అడుగు వేస్తే 4 అడుగులు వెనక్కి అన్నట్టుగా ఒడిదుడుకులతో సంబంధం ఉంటుంది. అంతేకాకుండా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి సమయం కూడా ప్రధానంగా గురువు బలం ఉన్నప్పటికీ కూడాను శని కుజ ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులన్నింటినీ ఎదురవుతాయి. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి కాలము ప్రధానంగా గమనించుకున్నట్లయితే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంటుంది. జ్వరం కూడా వచ్చేటువంటి అవకాశం కూడా గోచరం అవుతుందని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రయాణాల్లో అలసట, ఒత్తిడి అనేటువంటివి ఈ యొక్క 18
సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉంటుంది. అలాగే 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు కుజుడు స్తంభించి సింహరాశిలో స్థితి పొంది ఉండడం ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి చాలా యోగకాలం. అందుకనే గమనించుకున్నట్లయితే జనవరి 24 నుంచి ఉగాది వరకు ఈ యొక్క మీనరాశి వారికి యోగిస్తూ, కుజుడు కూడా యోగిస్తున్నటువంటి కారణం, రాహు కూడా యోగిస్తున్నటువంటి కారణం, అంతేకాకుండా కేతు కూడా యోగిస్తున్నాడు. ఒక్క శని ప్రభావం తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా యోగిస్తున్నటువంటి కారణం చేత మీరు ఏదైతే ఈ సంవత్సరంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టి దాని ద్వారా మంచి పరిస్థితిని, స్థితిగతుల్ని పొందాలని అనుకుంటారో, ఈ వచ్చే సంవత్సరం జనవరి 24 నుంచి ఉగాది లోపల మీ యొక్క కళలన్నీ కుటుంబం సాకారం చేసుకోగలుగుతారు. గృహం కావాలి, చక్కగా నూతన గృహంలో స్థిరపడాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ యొక్క సంబంధించినటువంటి 11 నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి 8వ తారీఖు లోపల మీరు గృహప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించి జూన్ 1 నుంచి అక్టోబర్ 30 లోపల వివాహం జరిగి తీరుతుందని చెప్పవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ప్రధానంగా ఈ సంవత్సరం మే 31 వరకు గురువు అనుకూలంగా లేని కారణం చేత విద్యార్థులకి జ్ఞాపకశక్తి తక్కువగా ఉండడం, అనుకున్నటువంటి విధంగా ర్యాంకు రాకపోవడం కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మీనరాశిలో జన్మించినటువంటి విద్యార్థుల గల తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం, కాస్త కేర్ తీసుకోవాలి. తదనంతరం జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఉన్నటువంటి సమయం మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీ యానము, విదేశీ విద్య జరుగుతుంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కాంట్రాక్ట్స్ ఎక్స్టెండ్ అవ్వడము, లేకపోతే H1B వీసా వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకున్న తిరిగి పొందడము అనేటువంటిది జరుగుతుంది. విదేశీ విద్యకి అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను అనుకూలమైనటువంటి పదవులు లభిస్తాయి. ఎందుకంటే పార్టీ పెద్దల యొక్క అండదండలు సంపూర్ణంగా ఉంటాయి. కాకపోతే మీరు వాలంటరీ సర్వీస్ని ఎంచుకోవడం, ఈ సంవత్సరం చేయడం ద్వారా భవిష్యత్తులో ఇంకా గట్టి పునాది వేసుకొని అనుకూలమైనటువంటి స్థితిగతుల్లో మీరు ఉండడానికి ఆస్కారం ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి మీ యొక్క సమయాన్ని, మీ యొక్క అవకాశాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకొని పార్టీ పదవిలో ఉండాలా, లేకపోతే ఇంకా సర్వీస్ చేస్తూ, వాలంటరీ సర్వీస్ చేస్తూ ప్రజల యొక్క మన్నను పొందాలా అనేటువంటిది నిర్ణయం మీరే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి క్రీడాకారులకి ప్రధానంగా అన్ని ప్రోత్సాహకాలు లభిస్తాయి. డిసెంబర్ తర్వాత చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా ప్రోత్సాహకాలు లభించి అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంటారు. మీ పేరు ప్రఖ్యాతులు చక్కగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు ఉంటాయి. కాకపోతే అంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేకపోతారు. నూతన నటీనటులకి మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పవచ్చు. ప్రజల మన్నన పొందినటువంటి పాత్రల్లో మీరు చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలు మీకు లభిస్తాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రైతులకి ప్రధానంగా ఈ సంవత్సరం అంతా కూడా లాభదాయకంగా ఉంటుంది. కమర్షియల్ పంటలు కనుక వేసుకున్నట్లయితే అన్ని విధాలుగా మీకు యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో అనగా రెండో పంట వేసేటువంటి పంటల్లో మీకు అధిక దిగుబడి రాబడి, తద్వారా కౌలుదారులకు మీరు రుణం విముక్తులు అవుతారు. అలాగే ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకైతే అన్ని విధాలుగా చెప్పినటువంటి సమయంలో జూన్ 1 నుంచి అక్టోబర్ 30, మళ్ళీ జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలం. వ్యాపార విస్తరణ, ఉద్యోగంలో అభివృద్ధి, అలాగే అన్ని విధాలుగా ధనం సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడి మీ యొక్క కళల్ని సాకారం చేసుకుంటారని చెప్పొచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి, స్త్రీలకి ముఖ్యంగా గతంలో కంటే మీ యొక్క పేరు గొప్పగా పేరు ప్రతిష్టలు పొందినటువంటి ఉద్యోగంలో స్థిరపడతారు. మీరు చేసే ప్రతి పని ప్రజలకి సంబంధించి అనుకూలంగా ఉండడము, తద్వారా సంఘంలో కానీ కుటుంబంలో కానీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఇదివరకు మిమ్మల్ని అవమానించిన వాళ్ళు మిమ్మల్ని గౌరవించి చక్కగా సాదరంగా ఆహ్వానిస్తారు. కాకపోతే మిమ్మల్ని మీ పేరు వాడుకొని మీకు అపకీర్తి తెచ్చేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళ పట్ల జాగ్రత్తలు పాటించండి. సంతానం వల్ల మీ యొక్క అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. అలాగే సంతానం మూలకంగా మీకు సంతోషం కలుగుతుంది. వాళ్ళ యొక్క పనితనం వల్ల మీకు మంచి జరిగేటువంటి అవకాశం కూడా గోచరమవుతుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చోర భయం, డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా చోర భయం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అగ్ని ప్రమాదం కానీ, విలువైన వస్తువులు కోల్పోవడం కానీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు జీవిత భాగస్వామితో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడాను చర్చల ద్వారా పరిష్కరించుకొని వాటిని ముందడుగు వేయడం ద్వారా మంచి జరుగుతుందని గ్రహించాలి. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఉద్యోగ విరమణం చేసి కుటుంబం కోసం నిశ్చయం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళని VRS తీసుకొని తద్వారా కుటుంబానికి పరిమితం అవ్వాల్సినటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయని చెప్పొచ్చు. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సమస్యలు అనేటువంటివి కూడా ఉంటాయి. కాబట్టి ఈ సమస్యలు అనేటువంటివి ఉన్నప్పుడు మీ ఇంటికి ఉత్తర దిక్కులో ఉన్నటువంటి శివాలయానికి కానీ, విష్ణు ఆలయానికి చేరుకొని అక్కడ అర్చనాది కార్యక్రమాలు జరిపించి తులసిమాల మరియు బిల్వ దళాల మాల
ఈ యొక్క ఈశ్వరునికి బిల్వదళము, వెంకటేశ్వర స్వామికి తులసి దళ మాల సమర్పించుకొని వచ్చినట్లయితే, అమ్మవారికి అర్చన చేసుకుని వచ్చినట్లయితే ఒక 3 రోజుల పాటు ఆ విధంగా కంటిన్యూస్గా చేయండి. సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుంది. అంతేకాకుండా ఈ యొక్క మీనరాశితో పాటు కూడా 12 రాశులు జన్మించినటువంటి వాళ్ళకి నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటేనే అన్ని విధాలుగా శ్రేయదాయకంగా ముందడుగు వేస్తారనే ఉద్దేశంతో ఏప్రిల్ 1వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొని కరుంగలి మాలను సొంతం చేసుకోవడం, శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాలను సొంతం చేసుకోవడం ద్వారా మీ యొక్క జీవిత లక్ష్యం, మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం, మీనరాశితో పాటుగా అన్ని రాశులు జన్మించినటువంటి వారికి మీ యొక్క సంకల్పం ఈ సంవత్సరం నెరవేరాలి, మీ కలలు సాకారం చేసుకోవాలి. తద్వారా మీరు సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుతూ ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడాలని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.